బాగున్నా బాగుండకపోయినా ఎన్ని రోగాలున్నా అదే భర్త అదే భార్య ఉండవలసిందే. అలాగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కృంగిపోవాలి, కృషించిపోవాలి, బాధపడాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే, మొగుడు రాక్షసుడైతేనే, భార్య పచ్చి వ్యభిచారి గయ్యాళి అయితేనే చెయ్యాలి ఆ పని. మిగిలినవన్నీ సర్దుకోవలసిన వ్యవహారాలండి. శీలం ఒక్కటే కదా సర్దుకోలేంది, అది సర్దుకోలేం కదా ఎన్ని సర్దుకున్నా. ఆ కారణం తప్పితే అహంకారాలు వచ్చేస్తున్నాయండి అందరికీ. నేను ఎందుకు నీ మాట వినాలి, నేను సంపాదించుకుంటున్నా, నేను చెప్తే ఎందుకు వినావు, నేను మగాడిని, వచ్చేస్తున్నాయండి. ఈ మగతనం వీడు విడిచిపెట్టడు, అహంకారం ఆవిడ విడిచిపెట్టదు. ఏడాది కాకుండా విడాకులు. దీనికి మొత్తం వెనకాల నుంచి అటు ఇటు ఉభయ వర్గాలు పాకిస్తాన్ ఇండియా లాగా సపోర్టింగ్. మా అమ్మాయికి మేము, మా అబ్బాయికి మేము. మరి ఏమవుతాయి ఈ దంపతులు ఎందుకు ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కోట్లు, లక్షలు కాదు కోట్లే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది విడాకులుగా. ఆలోచింతురుగాక మేరలో. ఈ అహంకారం కారణంగా విడాకులు వస్తున్నాయి. ఆర్థికం కూడా కాదండి, అహంకారం అండి.